సరే, ఈ వర్డ్ క్లాస్లో గ్యాంబెట్స్ అనే టాపిక్ చూద్దాం. ఇక్కడ చూడు, నేను ఇది లీచెస్ డేటాబేస్ ఓపెన్ చేశాను. ఇది ఈ డేటాబేస్లో మనం ఒక్కొక్క మూవ్ ఆడుతూ ఉంటే ఆ మూవ్కి విన్నింగ్ పర్సంటేజెస్ ఏమున్నాయి, లూజింగ్ పర్సంటేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక్కడ E4 ఆడితే ఏంటి, D4 ఆడితే ఏంటి, C4 ఆడితే ఏంటి, ఇవన్నీ నువ్వు చూస్తున్నావు. E4 ఆడితే 32% వైట్కి విన్నింగ్ ఛాన్స్ ఉంటే 43% లూజింగ్ ఛాన్స్. సో 43% డ్రా ఛాన్స్ ఉంది. డ్రా పాసిబిలిటీ 43%. సో బ్లాక్ విన్నింగ్ పర్సెంటేజ్ 24% ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా డేటాబేస్లో చూపిస్తూ ఉన్నాయి. అవునా? సరే, ఇంతకీ గ్యాంబెట్స్ అంటే ఏంటి? ఇవాళ గ్యాంబెట్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఇంతకీ గ్యాంబెట్స్ అంటే ఏంటి? నేనా నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? సో మోస్ట్ పాపులర్ గ్యాంబెట్స్ అయితే ఉన్నాయో గ్యాంబెట్స్ గురించి చెప్తాను ఇవాళ. ఇంతకీ గ్యాంబెట్ అంటే ఏంటంటే ఓపెనింగ్ లో క్రియేట్ చేసేటటువంటి ట్రాప్స్. సో ట్రాప్స్ అంటే ఎలా క్రియేట్ చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి పాన్స్ని కానీ పీసెస్ని కానీ వీటిని సాక్రిఫైస్ చేస్తూ సో క్రియేట్ చేసే ట్రాప్స్ అనమాట. వీటిని గ్యాంబెట్స్ అంటూ ఉంటాం. సరే, వీటిలో ఫస్ట్ మోస్ట్ పాపులర్ ఏంటి అంటే కింగ్స్ గ్యాంబెట్ అంటారు. కింగ్స్ గ్యాంబెట్ అంటే ఏంటి సార్? ఎలా ఉంటుంది? E4, E5. సో F4 ఆడితే ఇప్పుడు క్రియేట్ అవుతుంది. చూడు, ఇక్కడ కింగ్స్ గ్యాంబెట్ అని వచ్చింది చూడు. ఈ లైన్ పేరు ఏంటి అంటే C30 అనమాట. నువ్వు డేటాబేస్లో చెక్ చేసుకోవాలంటే C30 అని కొట్టావంటే కింగ్స్ గ్యాంబెట్కి సంబంధించిన లైన్స్ మొత్తం వస్తాయి. మనకి చెస్ డేటాబేస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లీచెస్ డేటాబేస్ తీసుకోవాలనుకో, ఇయర్లీ డేటాబేస్ నువ్వు తీసుకోవాలంటే తక్కువ అంటే కూడా లీచెస్ది ఒక 40 to 50 GB ఉంటుంది పర్ ఇయర్కి. అంటే దీంట్లో ఆడే గేమ్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడు, కింగ్స్ గ్యాంబెట్లో విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, లూజింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇప్పుడు చూడు. సో కింగ్స్ పాన్ ఓపెనింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కింగ్స్ గ్యాంబెట్. కింగ్స్ గ్యాంబెట్లో వేరియేషన్స్ చూపించారు చూడు. E క్రాస్ F4 అంటే సో వైట్ విన్నింగ్ పాసిబిలిటీ 27%. సో D5 ఆడితే సో ఇంజన్ కూడా D5 చూపిస్తుంది. D5 ఆడితే ఏంటి అంటే 36% విన్నింగ్ వైట్కి. సో బిషప్ C5 ఆడితే ఏంటంటే 35%. 25% నైట్ C6 ఆడితే. అంటే ఇది కింగ్స్ గ్యాంబెట్ లైన్ అనమాట. ఇది వీటిలో మనం ఏమైనా లైన్స్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఈ డేటాబేస్ చేస్తూ వస్తారనమాట. సో ఇక్కడ ఏ గుడ్ మూవ్స్ ఉన్నాయి అంటే ఎక్కువగా ఆడే పాసిబిలిటీస్ ఏమైనా చెక్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడే మూవ్స్ ఏమున్నాయి అనేసి. ఇక్కడ చూడు 67% అంటే దగ్గర 3222 మెంబర్స్ E క్రాస్ F4 ఆడినారు. ఇప్పుడు దాకా లీచెస్లో ఆడినటువంటి డేటాబేస్లో గేమ్స్ అన్ని కూడా మనం చెక్ చేస్తే సో దీంట్లో మోస్ట్ గేమ్స్ ఏం చేశారంటే E క్రాస్ F4 అనేది ఆడారు అనమాట. తర్వాత D5 పాసిబిలిటీ అనేది 847 మెంబర్స్ ఆడారు ఇక్కడ. సో తక్కువ ఆడిన పర్సంటేజ్ వెళ్ళంగా తక్కువ అన్నట్టు వస్తాయి అనమాట ఇందులోని. సో ఇందులో పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళు ఆడిన గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడు, సో 2876 రేటింగ్ ఉండే ప్లేయర్స్ సో వాళ్ళు ఆడినటువంటి గేమ్ డ్రా అయింది. 2015లో ఆడారు 15-6. సో 2020-24 ఈ టైం పీరియడ్లో ఆడినటువంటి గేమ్ మ్యాగ్నస్ ఆడింది. మ్యాగ్నస్ డింగ్లీర్ ఆడినటువంటి గేమ్ అనమాట. చూడు, సో ఇందులో మ్యాగ్నస్ విన్ అవ్వడం జరిగింది, డింగ్లీర్ అని ఓడిపోయాడు. ఇవన్నీ కూడా చూపిస్తూ వస్తారు. ఇక నెపోనిచ్చి డింగ్లీర్ ఆడింది. సో సేమ్ లైన్సే ఇట్లా మనం చెక్ చేస్తూ వస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే కింగ్స్ గ్యాంబెట్ అంటారు. F4 ఆడితే అయితే F4 ఆడిన తర్వాత షార్ప్ లైన్స్ అంటే ఇక్కడ ఏంటంటే నీకు గ్యాంబెట్స్ ఆడేటప్పుడు ఎప్పుడైనా కానీ దీని యొక్క పర్సంటేజ్ విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 53% విన్నింగ్ అనమాట. వైట్కి టోటల్గా కింగ్స్ గ్యాంబెట్ ఆడినప్పుడు 53% విన్నింగ్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. సారీ, సో నువ్వు కావాలంటే నోట్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండు, నేను చెప్తూ వస్తాను ఒకటి. సో ఇక్కడ E5 ఆడిన తర్వాత D4 ఆడారు అనుకో. ఇప్పుడు ఇక్కడ D4 అనేది D4 ఆడిన తర్వాత పాన్ ఇంటూ క్యాప్చర్ చేశారు. సో ఇక్కడ పాన్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేసిన తర్వాత సో మెనీ పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటిది? సెంటర్ గేమ్ యాక్సెప్టెడ్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం C3 ఆడామనుకో. C3 ఆడితే ఏంటిది? డానిష్ గ్యాంబెట్. మనం ఆల్రెడీ చెప్తూ ఉంటాం, స్కాచ్ గ్యాంబెట్లో భాగంగా చెప్తూ వస్తాం డానిష్. అవునా? సో చూడు, ఇక్కడ D5 ఆడే పాసిబిలిటీ 50% అయితే సో
సో డి క్రాస్ C3 క్యాప్చర్ చేసిన తర్వాత వైట్ విన్నింగ్ పాసిబిలిటీ అనేది పెరిగిపోతుంది ఇక్కడ. సో 55% వైట్ విన్నింగ్ పాసిబిలిటీ ఇక్కడ నుంచి డానిష్ ఆడుతున్నప్పుడు. కింగ్స్ కంటే కూడా డానిష్లో 2% ఎక్కువ ఉంటుంది. ఓకే సో సార్. డానిష్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్ అనమాట లైన్. సో నెక్స్ట్ లైన్ ఏముంటుంది, E4 E5 నైట్ F3 నైట్ C6 D4 ఈ క్రాస్ D4 కొట్టిన తర్వాత ఇప్పుడు స్కాచ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రాస్ D4 అంటే స్కాచ్ గేమ్. ఇక్కడ మనం C3 ఆడామనుకో, సో స్కాచ్ గేమ్లో గార్కింగ్ గ్యాంబిట్ అంటారు దీన్ని. సో దీని యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 56% విన్నింగ్ రేషియో ఉంటుంది గార్కింగ్ గ్యాంబిట్లో ఇది ఆడితే. సో నెక్స్ట్ గ్యాంబిట్ ఏంటి అంటే E4 E5 నైట్ F3 నైట్ C6 బిషప్ C4 బిషప్ C5. సో బిషప్ C5 ఆడిన తర్వాత ఇక్కడ పాన్ B4 ఆడితే చూడు ఈవెన్స్ గ్యాంబిట్ అంటారు ఇది. సో దీనికి కూడా ఏంటంటే 53% విన్నింగ్ ఉంటుంది వైట్ యొక్క రేషియో. అంటే నీకు ఇక్కడ ఓపెనింగ్స్ లో క్రియేట్ అయ్యే మేజర్ గ్యాంబిట్స్ ఏమున్నాయి ఆ గ్యాంబిట్స్ మొత్తాన్ని చెప్తూ వస్తున్నా. బేసిక్ లైన్స్ అనమాట. బేసిక్ గా ఎక్కడెక్కడ క్రియేట్ చేస్తారు గ్యాంబిట్స్ అనేటి, ఏ గ్యాంబిట్ కి ఎక్కువ విన్నింగ్ పర్సెంట్ ఉందని చెప్పేసి చెప్తూ వస్తున్నా. ఇక్కడ ఇలా కాకుండా పాన్ D4 ఆడారు. ఇటాలియన్ గేమ్ రోస్టర్ గ్యాంబిట్ అంటారు, రోసెంటర్స్ గ్యాంబిట్. ఓకే సార్. సో ఇది ఒక గ్యాంబిట్ అనమాట. సో దీనికి విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, 59% విన్నింగ్ దీనికి. సో ఇప్పుడు కన్నా నైట్ ఆడాడు అనుకో, నైట్ ఆడిన తర్వాత సో క్లియర్గా కంప్లీట్గా వైట్కి అడ్వాంటేజ్ వస్తుంది ఇక్కడ. చూడు అఫ్ కోర్స్ ఇక్కడ ఎందుకని ఇంత పవర్ఫుల్ అంటే ఇది, సో ఒకేసారి 2 పీసెస్ని అటాక్ చేస్తూ ఉంటుంది. సరే ఇది ఆడాడు అనుకుందాం, ఒక నిమిషం. బిషప్ ఆడాడు, బిషప్ ఆడిన తర్వాత క్యాజువల్ చేస్తున్నా, క్యాజువల్ చేశాక నైట్ ఆడాడు, నైట్ ఆడిన తర్వాత D4 ఆడుతున్నా. ఇది ఆడాడు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ గ్యాంబెట్లో వైట్కి. సో మిగతా గ్యాంబెట్స్తో కంపేర్ చేస్తే నియర్లీ 60% విన్నింగ్ రేషియో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడు ఆల్మోస్ట్ ఇక్కడ నువ్వు చూస్తే ఈ లైన్స్ అన్ని చూస్తే సో విన్నింగ్ రేషియోస్ ఎక్కువనే. అంటే ఇక్కడ డ్రా రేషియోస్ ఇది చూసేస్తే ఇక్కడ డ్రా రేషియో చూడు 36% డ్రానే ఉంది. సో ఇక్కడ బిషప్ క్రాస్ D4 అనే లైన్ తప్ప సో మిగిలినటిని ఆల్మోస్ట్ ఇక్కడ విన్నింగ్ రేషియోనే ఎక్కువ ఉన్నాయి. చూడు వైట్కి విన్నింగ్ పాసిబిలిటీస్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. ఇట్లా క్రియేట్ చేస్తూ వస్తాం అనమాట. అర్థమవుతుందా? అర్థం అవుతుంది సార్. సో ఇట్లా ఆడుతూ వస్తాం. సరే ఇవాళ ఒక ఫేమస్ గ్యాంబెట్ ఒకటి చూద్దాం. ఓకే సార్. ఒక నిమిషం. E4 E5 సో ఈవెన్స్ గ్యాంబెట్ అని చెప్పానుగా, ఈవెన్స్ గ్యాంబెట్ అనేది చూద్దాం. సో ఇక్కడతో ఈవెన్స్ గ్యాంబెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నైట్ ఇంటూ క్యాప్చర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ బిషప్ ఇంటూ క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే వాటి రెండింటిని క్యాప్చర్ చేయకుండా కంప్లీట్గా బిషప్ని బ్యాక్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో బ్లాక్ టు ప్లే గుడ్ మూవ్ ఏంటి, ఏం ఆడొచ్చు ఇక్కడ? బ్లాక్ టు ప్లే ఒక్కొక్కటి చూద్దాం. నైట్ ఇంటూ క్యాప్చర్ చేశాడు అనుకుంది. నైట్ ఇంటూ క్యాప్చర్ చేస్తే మన బెటర్ పాసిబిలిటీ ఏంటంటే పాన్ ఆడుతూ నైట్ మీద కౌంటర్ అటాక్ ఇస్తూ వస్తాం. ఫోర్స్డ్గా నైట్ బ్యాక్ చేయాలి, వేరే పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి అంటే ఇక్కడ పాన్ C3 ఆడడం కనుక రహస్యం ఏంటి అంటే పాన్ D4 ఆడుతూ సెంటర్ మీద అటాక్ చేస్తూ సెంటర్ని బ్రేక్ చేయడం తన యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఇక్కడ చూడు పాన్ D4 ఆడుతూ, సో ఇప్పుడు పాన్ ఇంటూ పాన్ కానీ క్యాప్చర్ చేస్తే మనం పాన్ ఇంటూ రీక్యాప్చర్ చేస్తాం. పాన్ ఇంటూ రీక్యాప్చర్ చేస్తూ బిషప్ మీద అటాక్. సరే ఇప్పుడు కింగ్ మీద అటాక్ వచ్చేసాడు కదా,
సో కింగ్ మీద అటాక్ వచ్చేసాడు. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి, ఇక్కడ కింగ్ మీద అటాక్ వచ్చాడు కాబట్టి నైట్ ఆడొచ్చు, నైట్ బి D2. సో నైట్ బి D2 ఆడితే నైట్కి నైట్ సపోర్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం క్వీన్ తోటి సపోర్ట్ ఉంది, సో నో ఇష్యూ. సో ఇక్కడ అపోనెంట్ ఏం చేస్తాడంటే నైట్ ఆడుతూ నైట్ తోటి పాన్ క్యాప్చర్ చేస్తూ నైట్ మీద పిన్నింగ్ పీస్ మీద ప్రెషర్ని క్రియేట్ చేద్దాం అన్న ప్లాన్లో ఉంటాడు. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ అవర్ గుడ్ మూవ్? సో సింపుల్ లాజిక్ ఇక్కడ మన గుడ్ మూవ్ ఏంటి అంటే పాన్ ఫార్వర్డ్ చేస్తూ నైట్ మీద అటాకింగ్ చేస్తూ ఉంటాం. నైట్ మీద అటాకింగ్ చేసినప్పుడు అపోనెంట్ యొక్క గుడ్ మూవ్ ఏంటి, మేబీ అపోనెంట్ ఇక్కడ నైట్ మూవ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నైట్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేస్తూ ఈ పీస్ మీద ప్రెషర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో నైట్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేశాడు అనుకుందాం. నైట్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేస్తే మన బెటర్ పాసిబిలిటీ ఏంటి, సో ఇక్కడ పాన్ ఇంటూ నైట్ చేసామంటే అంత మంచి ఆలోచన కాదు పాన్ ఇంటూ నైట్ అనేది. ఇక్కడ మన గుడ్ మూవ్ ఏంటి అంటే క్యాజువల్ షాట్, ఫస్ట్ కింగ్ని సేవ్ చేసుకుంటూ అన్పిన్ చేసుకోవాలి, పిన్లో ఉన్న పీస్ని అన్పిన్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటాను. అన్పిన్ చేసుకోవాలి, అన్పిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నైట్ కానీ ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు అపోనెంట్ యొక్క గుడ్ మూవ్ ఏంటి, సో పాన్ నైట్ ఇంటూ నైట్ని క్యాప్చర్ చేయొచ్చు, మేబీ నైట్ ఇంటూ నైట్ అనుకుంది. మన గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ బిషప్ ఇంటూ క్యాప్చర్ చేస్తాం. ఓకే సార్. బిషప్ క్యాప్చర్ చేస్తే అపోనెంట్ బిషప్ ఇంటూ రీక్యాప్చర్, సో క్వీన్ ఇంటూ. సో ఇక్కడ అన్ని ఎక్స్చేంజ్ అయిపోయాయి కదా సార్, మరి మనకి అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది గమనించావా? ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజ్ అయిపోతూ వస్తున్నాయి. ఎస్ సార్. సో బిషప్ ఇంటూ క్యాప్చర్ చేశాక మన గుడ్ మూవ్ ఏంటి అంటే పాన్ ఇంటూ నైట్ కొట్టాలి, పాన్ ఇంటూ బిషప్ కాదు. సో ఇప్పుడు అపోనెంట్ ఏం చేస్తాడు ఇక్కడ, అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటమ్మా, సో పాన్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేస్తూ క్వీన్ తోటి బిషప్ కి సపోర్ట్ చేస్తూ గేమ్ ని కంటిన్యూ చేస్తాడు, అవునా? అట్ ది సేమ్ టైం బిషప్ కూడా అంటే ఇప్పుడు నైట్ క్వీన్ డబుల్ అటాక్ ఉంది కదా, నైట్ క్వీన్ డబుల్ అటాక్ ఉంది కదా. డబుల్ అటాక్ ఉంది. మరి ఇక్కడ నువ్వు ఇక్కడ బిషప్ ని బ్యాక్ చేసావు అనుకో, బిషప్ ఎక్కడికైనా మూవ్ చేయడం ఏదైనా చేసావు అనుకో, సో అప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ ఎక్కడికి ఆడతావు, అయితే ఇక్కడ ఆడావు అనుకో, ఇక్కడ ఆడితే వైట్ టు ప్లే గుడ్ మూవ్ చెప్పు. పాన్ ఇంటూ D7 సార్. సో ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి అంటే క్వీన్ B3 ఆడుతూ బిషప్ తోటి F7 మీద అటాక్, అట్ ది సేమ్ టైం క్వీన్ తోటి బిషప్ మీద అటాక్, డబుల్ అటాక్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా బోర్డు మీద నాన్ డెవలప్డ్ పీస్ ని ప్లేస్ చేయొద్దని చెప్తూ ఉంటా. సో ఇక్కడ ఇలా కాకుండా బిషప్ తోటి బ్యాక్ చేసాడు అనుకుందాం, బిషప్ A4 ఆడాడు అనుకుందాం. బిషప్ A4 ఆడితే మన గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ, ఇది నీకు నార్మల్ గానే ఫజిల్ బుక్ లో వచ్చింది అనుకో, ఏం చేస్తావు ఇక్కడ పాన్ ఇంటూ D7 సార్. పాన్ ఇంటూ D7. సో ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి అంటే నైట్ E5 వాడుతూ బిషప్ నైట్ కాంబినేషన్ తోటి ఎప్పుడు ఫస్ట్ కింగ్ నే టార్గెట్ చేయాలి, సో ఇది ఆడాలి. ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ చూడు, ఇప్పుడు అపోనెంట్ మేబీ క్యాజిల్ చేయొచ్చు, క్యాజిల్ చేస్తే క్వీన్ H5 సార్. సో చూడు ఇప్పుడు పాన్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేస్తూ బిషప్ మీద డబుల్ సపోర్ట్ ఉంది ఇక్కడ పాన్ కి, సో డబుల్ అటాక్ డబుల్ సపోర్ట్, క్యాప్చర్ చేయలేడు, ఇక వేరే దగ్గరికి ఎస్కేపింగ్ పాసిబిలిటీ కూడా లేడు. క్యాప్చర్ చేస్తే సింపుల్గా ఏం చేస్తాం, నైట్ ఇంటూ బిషప్ సార్. అంతే, నైట్ ఇంటూ క్యాప్చర్ చేస్తూ రుక్ మీద అటాక్ చేస్తూ డిస్కవర్ క్వీన్ అటాక్ కూడా ఉంటుంది, క్వీన్ తోటి క్యాప్చర్ చేయలేడు ఇక్కడ. సో ఇలా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ బిషప్ బ్యాక్ చేద్దామని ట్రై చేస్తే ప్రాబ్లం ఫేస్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ చేస్తే క్వీన్ వస్తుంది, సో ఇక్కడికి ప్లేస్ చేస్తే నైట్ వస్తుంది. నైట్ ఒక పక్క దీన్ని సపోర్ట్ చేస్తూనే ఇంకొక పక్క F7 అటాక్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నైట్ చూడు 5th ర్యాంక్లో నైట్ చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటాను. D7 స్క్వేర్ కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది ఇక్కడ, అవునా? సార్. సో ఇది ప్లాను. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో, ఇది నువ్వు క్యాప్చర్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్గా ఇప్పుడు నువ్వు తన బిషప్ ఇంటూ క్యాప్చర్ చేశాక నువ్వు
క్వీన్ ఇంటూ కానీ క్యాప్చర్ చేస్తే గేమ్ నార్మల్ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఏంటంటే పాన్ ఇంటూ ఫస్ట్ నైట్ని క్యాప్చర్ చేయాలి. ఇక్కడ నైట్ని క్యాప్చర్ చేస్తూ బిషప్ డయాగ్నల్ ఓపెన్ చేస్తూ తర్వాత ప్రెషర్ని క్రియేట్ చేస్తావు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. సో తీసుకున్నావు నాన్న? సరే. సో ఇక్కడ బిషప్ ఇంటూ క్యాప్చర్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు మన బెటర్ పాసిబిలిటీ ఏంటి? సో ఎక్కువ బావి విషయాలు ఆడేవాడు ఈ గేమ్స్. ఇప్పుడు ఏం చేస్తాం? పాన్ C3 సేమ్ అటాక్. పాన్ C3 అంటే అపోనెంట్కి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి C5 లేదంటే ఇక్కడికైనా వెళ్తాడు. మేబీ ఇక్కడికి వెళ్ళాడు అనుకుందాం. సో ఇక్కడికి వెళ్తే మన గుడ్ మూవ్ ఏంటి? ఎందుకంటే కోర్స్ తను ఏం ఆడినా కానీ మన బెటర్ పాసిబిలిటీ ఏంటి అంటే సెంటర్లో D4 మీద అటాక్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళాడు అనుకో మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా D4 మీద అటాక్. అటాక్ అంటే ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ? సో పాన్ టేక్స్ పాన్. పాన్ టేక్స్ పాన్ అంటే మన గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ? ఆల్రెడీ ఈ పీస్ పిన్నింగ్ పీస్ మీద ప్రెజర్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 2 పాన్స్ లాస్ట్లో ఉన్నాం. గ్యాంబెట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను, వరుసగా 2 పాన్లు ఇస్తే తీసుకోవద్దు. 2 పాన్లు ఇస్తే తీసుకున్నాం అంటే గేమ్లో అపోనెంట్కి అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. కంటిన్యూస్గా తీసుకున్నాం అంటే. సో వాంటెడ్లీ ఇస్తున్నాడంటే కొద్దిసేపు ఆలోచించాలి ఏం జరగబోతుందని, అది ఏ పొజిషన్లో అయినా కానీ. సరే ఈ పొజిషన్లో గుడ్ మూవ్ అంటే చూడు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. చూసావు ఇందాక కూడా చూసావు కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ బిషప్ క్వీన్ కాంబినేషన్తో అటాక్ని క్రియేట్ చేస్తాం. బిషప్ క్వీన్ కాంబినేషన్తో అటాక్ అంటే అపోనెంట్ ఏం చేయాలి? ఇక్కడ అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి? ఇక్కడ పాన్ ఇంటూ పాన్ కానీ క్యాప్చర్ చేశాడు అనుకో, ప్లాన్ ఏంటి అంటే డిస్కవర్ అటాక్ని క్రియేట్ చేద్దామని క్యాప్చర్ చేశాడు అనుకో. ఇప్పుడు నీ గుడ్ మూవ్ ఏంటి? సో బిషప్ ఇంటూ F7. బిషప్ ఇంటూ F7 అంటే అపోనెంట్ బెటర్ పాసిబిలిటీ ఏంటి ఇక్కడ? ఓన్లీ వే కింగ్ని అయితే ఖచ్చితంగా మూవ్ చేయాలి. కింగ్ ఓన్లీ పాసిబిలిటీ. కింగ్ F8 క్లియర్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి ఇక్కడ? చూడు అన్న, ఇక్కడ మన గుడ్ మూవ్ ఏంటి అంటే బిషప్ ఇంటూ నైట్. బిషప్ ఇంటూ నైట్ క్యాప్చర్ చేసిన తర్వాత అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి అంటే పాన్ ఫార్వర్డ్ చేస్తూ డిస్కవర్ అటాక్ని క్రియేట్ చేస్తాడు. సో ఇప్పుడు మన బెటర్ పాసిబిలిటీ ఏంటి? సో సింపుల్, నైట్ని తీసుకొచ్చి నైట్ తోటి దీన్ని ప్రివెంట్ చేస్తూ ఆడుతుంది. సో ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి? రుక్ ఇంటూ బిషప్. రుక్ ఇంటూ బిషప్ అంటే సో మన గుడ్ మూవ్ ఏంటంటే ఫస్ట్ అన్పిన్ చేసుకుంటాం. క్యారీ చేస్తూ అన్పిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి కింగ్ అయితే సెంట్రలైజ్ అయిపోయాడు. సో పీసెస్ కోఆర్డినేషన్ సరిగా లేదు ఇక్కడ. సో ఇక్కడ నుంచి గేమ్లో అడ్వాంటేజ్ వస్తుంది. దానికేమో మనం ఆల్రెడీ 2 పాన్స్ ఆల్రెడీ పోగొట్టుకున్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ చూడు, ఇంజన్ ఆన్ చేస్తాను. ఇంజన్లో ప్లస్లో ఉన్నాం మనం, అవునా? చూడు. సో ఇలా కంటిన్యూ చేస్తాం. అర్థమవుతుందమ్మా? సో ఒకసారి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, మేబీ ఇక్కడ మనం పాన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అపోనెంట్ ఏం క్యాప్చర్ చేయకుండా డైరెక్ట్గా బిషప్ బ్యాక్ చేశాడు అనుకుందాం. సో ఇప్పుడు మన బెటర్ పాసిబిలిటీ ఏంటి? సింపుల్ లాజిక్, ఫస్ట్ క్యారీ షాట్ చేసేస్తాం, కింగ్ సేఫ్టీని చేసేసుకుంటాం. సో కింగ్ సేఫ్ చేసుకున్న తర్వాత అపోనెంట్ మేబీ నైట్ని డెవలప్ చేస్తూ పాన్ మీద అటాక్ని క్రియేట్ చేయడం ట్రై చేశాడు అనుకుందాం. సో ఇక్కడ మన గుడ్ మూవ్ ఏంటి? సింపుల్గా ఏంటంటే పాన్ తోటి ఫార్వర్డ్ చేస్తూ నైట్ మీద అటాక్ని క్రియేట్ చేస్తాం. సో అపోనెంట్ ఏం చేస్తాడు? నైట్ని అక్కడ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మేబీ నైట్ మూవ్ చేస్తూ బిషప్ మీద కౌంటర్ అటాక్. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి? ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటంటే నైట్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేస్తాం. తను నైట్ ఇంటూ బిషప్ క్యాప్చర్ చేస్తే నైట్ ఇంటూ నైట్ క్యాప్చర్ చేస్తాం. నైట్ ఇంటూ నైట్ క్యాప్చర్ చేశాక అపోనెంట్ అయితే నైట్ తోటి పాన్ క్యాప్చర్ చేయలేడు. ఎందుకంటే వెంటనే మనం రుక్ వచ్చేసి పిన్ చేస్తూ పిన్నింగ్ మీద అటాక్ని క్రియేట్ చేస్తాడు. అప్పుడు తన పాన్ తోటి దేంతో సపోర్ట్ గాని చేసుకుంటే మనం పాన్ ఫార్వర్డ్ చేస్తాం. ఈ పాన్ ఫార్వర్డ్ చేస్తాం. పాన్ ఫార్వర్డ్ చేస్తూ నైట్ మీద అటాక్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే నైట్ ఇంటూ పాన్ అయితే క్యాప్చర్ చేయడు. సో ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి? ఇక్కడ మేబీ క్యాల్ షాట్ ఇట్లాంటివి చేశాడు అనుకుందాం. క్యాల్ షాట్ ఉండే వాటిలో బెస్ట్ ఆప్షన్ అదే. క్యాలింగ్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం మనం? పాన్ ఫార్వర్డ్ చేస్తూ నైట్ మీద అటాక్. నైట్ మీద అటాక్ అంటే నైట్ మేబీ నైట్ ఇక్కడికైతే మూవ్ చేయలేడు. నైట్ క్వీన్ తోటి అటాక్ ఉంది కాబట్టి. సరే, సో
ఉండే వాటిలో బెటర్ ఆప్షన్ ప్లాన్ ఏంటి అంటే బిషప్ నైట్ కాంబినేషన్తో అటాక్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నైట్ ఇంటూ బిషప్ క్యాప్చర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నైట్ ఇంటూ బిషప్ వదిలేసి ఇక్కడ నాకు వద్దు సార్ అంటే డైరెక్ట్గా D4 ఆడేస్తూ ఆ డయాగ్నల్ని క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడు ఇక్కడ బిషప్ యొక్క యాక్టివిటీ ఎంత రెడ్యూస్ అయిపోయిందో, వర్స్ట్ బిషప్ అయిపోయింది ఇది ఉండే వాటిలో, అవునా? చూడు. సో ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ బిషప్ కి స్క్వేర్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. సో పాన్ ఫార్వర్డ్ చేస్తూ బిషప్ కి స్క్వేర్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మన బెటర్ పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి అంటే పాన్ F3 నైట్ ఓన్లీ పాసిబిలిటీ. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినా పాన్ తోటి క్యాప్చర్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళినా కానీ పాన్ తోటి క్యాప్చర్ అవుతుంది. సో ఇక్కడికే వస్తుంది, ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏం లేవు, మంచి మూవ్స్ అయితే ఏం లేవు. ఇక్కడికి వచ్చినా కానీ సార్ నైట్ తోటి క్యాప్చర్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటంటే నైట్ ఇంటూ బిషప్ అంటే పాన్ ఇంటూ బిషప్ వచ్చిన తర్వాత బిషప్ తోటి సో రుక్ మీద అటాక్, బిషప్ తోటి రుక్ మీద అటాక్ అంటే రుక్ మూవ్ చేస్తూ సో సెంటర్ వైపుగా మూవ్ చేస్తాడు రుక్ని సెంటర్ వైపుగా మూవ్ చేసినప్పుడు ఇక్కడ మన గుడ్ మూవ్ ఏంటి అంటే బిషప్ D6. 6th ర్యాంక్ లో బిషప్ అనేది చాలా పవర్ఫుల్ అన్న. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కింగ్ దగ్గర ఉన్నటువంటి మాక్సిమం యాక్టివిటీ మొత్తం డిక్రీజ్ చేస్తుంది విత్ సపోర్ట్ ఆఫ్ పాన్. ఇక కంప్లీట్ గా గేమ్ లో తన పీసెస్ రుక్స్ కానీ ఇవి సరిగా బయటకు వచ్చి అటాక్ చేయలేవు. ఇంకా చూడు కష్టం. దీనికి సపోర్ట్ చేస్తే ఈ పాన్ ఉంది, నెక్స్ట్ కావాలంటే మళ్ళీ ఈ పాన్ కూడా తీసుకొస్తుంది దీనికి సపోర్ట్ చేయడానికి. తను ఏమన్నా పాన్ ఆడుతూ ఇట్లాంటిది ఏమైనా చేద్దామంటే సో మనం కనుక రీక్యాప్చర్ చేసిన తర్వాత మన రుక్ వచ్చేసి యాక్టివేట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఈ పాన్ మూవ్ చేసిన తర్వాత ఈవెన్ మన క్వీన్ కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. క్వీన్ యాక్టివ్ చేస్తూ నైట్ మీద అటాక్ ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నైట్ ని తీసుకురావచ్చు సెంటర్ వైపుగా. సో ఇక్కడ పాన్ లాంటిది ఏదైనా ఆడితే విత్ సపోర్ట్ ఆఫ్ పాన్ సో 4 కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ అర్థమవుతుందా? సో ఇది ఒక లైన్, ఇది తీసుకున్నామా? ఓకే. సో ఇవి ఒకసారి ప్రాక్టీస్ ఇంటి దగ్గర. సరే ఇప్పుడు గేమ్లోటి ఇక్కడ వైట్ టు ప్లే వాట్ ఈజ్ అవర్ గుడ్ మూవ్, హౌ టు కంటిన్యూ. ఇది నేను ఆడిన గేమ్లో ఇది పజిల్ ఇది. సో నిన్న గేమ్ ఆడితే ఆ గేమ్లో క్రియేట్ అయింది. ఫస్ట్ అసలు వీక్నెస్ బైండ్ అవుట్ చేసి ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. బిషప్ ఇంటూ A6 నెక్స్ట్ పాన్ కొడితే ఫ్రీ ఫైల్ వస్తుంది. సో కాదు నాన్న. సో ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి అంటే బిషప్ C4 ఆడుతూ ఫస్ట్ రుక్ మీద అటాక్ చేస్తాను. రుక్ మీద అటాక్ చేస్తే రుక్ ఇక్కడ ఓన్లీ పాసిబిలిటీ వే ఏంటి అంటే F8. ఎందుకంటే ఇక్కడికి వచ్చిందంటే పాన్ ఇంటూ క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు మన గుడ్ మూవ్ ఏంటి అంటే యాక్టివ్గా ఉన్నటువంటి బిషప్ ని కొన్ని సిచ్యువేషన్స్ లో, చాలా రేర్ సిచ్యువేషన్స్ లో వస్తూ ఉంటుంది ఇట్లా నాన్ యాక్టివ్ బిషప్ తో ఎక్స్చేంజ్ చేయడం. సో జనరల్ గా నీకు చూస్తానంటే ఎప్పుడైనా గేమ్ లో ఏం చెప్తామంటే నాన్ యాక్టివ్ ఉన్న పీస్ ని యాక్టివ్ పీస్ కి ఎక్స్చేంజ్ చేయడం అని చెప్తా ఉంటాం. కానీ ఈ సిచ్యువేషన్ లో ఈ పజిల్ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే యాక్టివ్ ఉన్నటువంటి పీస్ ని నాన్ యాక్టివ్ పీస్ తో ఎక్స్చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడు మన బిషప్ బాగా యాక్టివ్ ఉన్నటువంటి బిషప్ అపోనెంట్ బిషప్ తో కంపేర్ చేస్తే అపోనెంట్ బిషప్ కి పెద్ద స్క్వేర్స్ ఏం లేవు, ఫ్రీ స్క్వేర్స్ ఏం లేవు అనమాట అపోనెంట్ బిషప్ కి కంపేర్ చేసి చూసుకుంటే. సో మనది ఫుల్ గా యాక్టివ్ ఉన్నటువంటి బిషప్, ఆ యాక్టివ్ బిషప్ నాన్ యాక్టివ్ బిషప్ తోటి ఎక్స్చేంజ్ చేస్తాం. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇక్కడ తనకి వేరే పాసిబిలిటీస్ ఏం లేవు. మేబీ ఇక్కడ కానీ బ్యాక్ వెళ్ళాడంటే ఇక్కడికి కానీ బ్యాక్ వెళ్ళాడంటే పాన్ ఫార్వర్డ్ చేస్తూ సో క్లియర్ గా ఇక పాన్ తోటి అటాక్ చేస్తుంది. బిషప్ ఇంటూ పాన్ కానీ క్యాప్చర్ చేస్తే నైట్ ఇంటూ ఉంది, రుక్ ఇంటూ ఉంది, క్వీన్ ఇంటూ బిషప్ ఇంటూ ఉంది. ఇక్కడ 1 2 3 4 పీసెస్ డామినేషన్ ఉంటుంది D7 స్క్వేర్ మీద. సో కాబట్టి పెద్ద పాసిబిలిటీస్ ఏం లేవు. కాబట్టి ఇప్పుడు అపోనెంట్ గుడ్ మూవ్ ఏమవుతుంది ఇక్కడ, సో బిషప్ ఇంటూ బిషప్ క్యాప్చర్ చేసిన తర్వాత నైట్ ఇంటూ క్యాప్చర్ చేస్తూ 4 ని క్రియేట్ చేస్తాం డబుల్ రుక్స్ మీద 4 ని క్రియేట్ చేసిన తర్వాత అపోనెంట్ ఏమాడాడంటే రుక్ ఆడాడు. ఇక్కడ రుక్ ఆడిన తర్వాత ఇక్కడ నా గుడ్ మూవ్, నేను ఆడిన మూవ్ ఏంటి అంటే ఇక్కడ సో పాన్ D7. ఎందుకంటే రుక్ ఎక్కడికి పోదు, రుక్ ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ క్యాప్చర్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చినా క్యాప్చర్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చినా క్యాప్చర్ చేయొచ్చు. రుక్ అయితే వేరే ప్లేసెస్ ఏం లేవు. సో అది నీ ప్లేట్లో మిగిలిన ఇప్పుడు తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అపోనెంట్ ఇక్కడ ఏం చేశాడంటే పాన్ ఆడాడు. పాన్ ఆడిన తర్వాత నేను ఏం చేశానంటే పాన్ ఇంటూ క్యాప్చర్ చేసిన రుక్ ఇంటూ. సో ఇప్పుడు కానీ నువ్వు క్యాప్చర్ చేయకపోతే తను డబుల్ రుక్స్ చేసుకునేసి గేమ్ లో అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నైట్ ఇంటూ అంటే నైట్ ఇంటూ రీక్యాప్చర్ చేశాను. నైట్ ఇంటూ రీక్యాప్చర్ చేసిన తర్వాత నేనేం చేశానంటే
రుక్ ఆడేసాను. ప్లాన్ ఏంటి అంటే రుక్కు పాన్ కాంబినేషన్ తో కింగ్ మీద అటాక్, అట్ ది సేమ్ టైం నైట్ మీద అటాక్, తర్వాత పాన్ ఫార్వర్డ్ చేస్తూ క్వీన్ చేసేస్తాను. క్వీన్ చేస్తూ డబుల్ రుక్స్ సపోర్ట్ ఉంది కాబట్టి గేమ్ లో అడ్వాంటేజ్ తీసుకునేసి కంటిన్యూ చేస్తాను. బట్ నా స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏం చేశాడంటే అపోనెంట్ రిజైన్ చేశాడు ఇక్కడ. అర్థమైందా ఎట్లా కంటిన్యూ చేశాను గేమ్ అనేది? ఏనా అర్థమైంది సార్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం. సో ఇది ట్రిక్కీ ఫజిల్. ఇది ఫజిల్ అంటే ఇది గేమ్ లో ఆడిందే ఇది. సో ఒకసారి ట్రై చేయి వైట్ టు ప్లే. చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఎట్లా కంటిన్యూ చేయాలి ఏంటి అనేది. ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ గేమ్స్ లో. నైట్ ఇంటూ G5 ప్లస్ సార్. నైట్ ఇంటూ G5 నైట్ ఇంటూ G5 ప్లస్ సార్. అది రాంగ్ ఆన్సర్ నాన్న. అది ఎందుకు సార్ క్వీన్ వస్తుంది కదా ఏంటండి? నైట్ ఇంటూ G5 ప్లస్ అయితే ఓన్లీ మూవ్ క్వీన్ తో నైట్ ని క్యాప్చర్ చేయాలి. సో క్వీన్ దొరుకుద్ది కదా అంటున్నా. ఓకే అలా అంటారా? సరే, నైట్ ఇంటూ G5. సరే చూడమ్మా, నైట్ ఇంటూ G5 అంటే ఇక్కడ కంటిన్యూషన్ ఆడుతాను చూడు ఒకసారి. ఒక నిమిషం చూడనా. ఇక్కడ నైట్ ఇంటూ D5 అనేది ఏమా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. నిహిరా, ఇక్కడ నైట్ ఇంటూ D5 అని ఎందుకు రాంగ్ అంటే మనం నైట్ ఇంటూ D5 కొడితే క్వీన్ తోటి డైరెక్ట్ గా కింగ్ కి చెక్ అనమాట. కాబట్టి ఓపెన్ చెక్ కాబట్టి రాదనమాట అది. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. కాబట్టి అది ఓపెన్ కాదు అక్కడ. సో ఇప్పుడు ఆలోచించు. ఇప్పుడైనా మనం వీక్నెస్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ కింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వీక్నెస్ అనేది గమనించు. ఎందుకంటే కింగ్ గేమ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంటాడు కాబట్టి ఫస్ట్ కింగ్ తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఇలాంటి పజిల్స్ కొన్ని ఉన్నాయి. ఈ ప్యాటర్న్ ఏమంటారంటే స్నేక్ ప్యాటర్న్ అంటారు ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ ని. సో మిడిల్ గేమ్స్ లో ఎండ్ గేమ్స్ లో క్రియేట్ అవుతుంటది, బట్ రేర్ గా క్రియేట్ అవుతుంటది. సో ఇలా ఆడి మ్యాగ్నస్ కార్ల్సన్ గేమ్లు గెలిచినట్టు కూడా ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సరే చెప్తా చూడు, కొద్దిగా ట్రిపికల్ గా ఉంటుంది అది ఆన్సరు, బట్ లాజిక్ తెలిస్తే ఈజీనే. ఫస్ట్ కింగ్ తోటి చెక్. చెక్ అంటే కింగ్ మూవ్ చేస్తున్నాడు, సో చెక్. సేమ్ మూమెంట్. ఇప్పుడు రిలీవ్ చేసుకునేసి ఇప్పుడు నైట్ తోటి ఫోర్క్ క్వీన్ కి. అర్థమైందా? అర్థమైంది సార్. ఇది ఎవరు ఆడారు సార్? ఇది మ్యాగ్నస్ కార్ల్సన్ ఆడాడండి. పొరపాటు క్యాలిక్యులేట్ చేశాడు. అంటే అది లాజిక్ అన్నమాట, సింపుల్ గా. అంటే ఫైనల్ కి వెళ్తే ఇలా వర్కౌట్ అవుతుంది అనేది కొంత దగ్గరికి వెళ్ళి మేబీ ఫెయిల్ అవ్వచ్చు. అవునండి. సో ఇది విండ్ మిల్ క్రియేట్స్ లో చెప్తూ ఉంటాను. జనరల్ విండ్ మిల్ అనే టాపిక్ ఉంటుంది. ఆ విండ్ మిల్ లో ఏంటంటే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఫజిల్స్. సో చూడు, స్నేక్ లాగా వస్తుంది చూడు ప్యాటర్న్. పామ్ ఎలా అయితే మనకు కదులుతూ వస్తుందో, సో క్వీన్ కూడా పామ్ లాగా కదులుతూ ఉంది చూడు స్ట్రక్చర్. ఓకే సార్. సరే స్క్రీన్ షాట్ తీసుకో ఇది. ఓకే సార్, ఇస్తాను సార్. సో నెక్స్ట్ వన్ ఇట్లాంటిది ఒకటి పెడతాను, విండ్ మిల్. సో విండ్ మిల్ క్రియేట్ చేస్తూ, ఇది నకోమర్ ఆడిన గేమ్ లో ఇది. సో ఇది వైట్ టు ప్లే అన్న, ట్రై చేయి. పాపం ఐఎం స్టాండర్డ్ ఉన్న ప్లేయర్ నకోమరా ఆడినప్పుడు నకోమరా ఘోరంగా కొట్టాడు. నా గేమ్ అప్పట్లో పీక్ లో ఉండే, సో అప్పుడు ఆడిన గేమ్ లో ఇది. సాక్రిఫైస్ చేస్తూ తీసుకొచ్చాడు. కింగ్ ఆడితే రుక్
into d7 సార్. కింగ్ ఓన్లీ పాసిబిలిటీ, అంతే. చాలా సరదాగా ఉంటుంది గేమ్ ఇది. మొత్తం పీసెస్ మొత్తాన్ని, ఆల్మోస్ట్ పీసెస్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తాడు. సో ఇక్కడ బిషప్ తోటి ఉన్నాయి, బిషప్ తోటి దీన్ని క్యాప్చర్ చేయలేని సిచ్యువేషన్ ఇక్కడ. హలో, ఐ మీన్ క్లాస్. ఐ కాల్ యూ లేటర్, ఐ మీన్ క్లాస్. హలో. సో ఇప్పుడు చూడు, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ సైడ్ తినడం స్టార్ట్ చేస్తాడు. హే, ఐ మీన్ క్లాస్, ఐ విల్ కాల్ యూ లేటర్, ఓకే. సో చూడు, ఇది చిన్న లాజిక్ తోటి మొత్తాన్ని క్యాప్చర్ చేశాడు. సో ఇక్కడ నుంచి రుక్కు బిషప్ కాంబినేషన్ తో విన్నింగ్ తీసుకొస్తాడు గేమ్ లో. ఓకేనా? ఓకే సార్. సో ఒకసారి క్యాప్చర్ చేసుకోమా ఇది. ఓకే సార్. క్యాప్చర్ సో విండ్మిల్ అంటారు, ఇట్లాంటి టాపిక్స్ విండ్మిల్ అంటారు. క్యాప్చర్ చేస్తాను సార్. ఒక్క నిమిషం. చేసావా పజిల్ ఇది? చేయలేదు సార్. అది ట్రై చేయమ్మా ఒకసారి. పాన్ బ్రేక్స్ అనేవి ఎట్లా చేయాలి అనేది అర్థమవుతాయి పజిల్స్. పాన్ బ్రేక్స్ మీద ఉంటుంది. వైట్ టు ప్లే ది డ్రా అనమాట. సో కొద్దిగా మిస్ చేసిన, ఒక్క మూవ్ మిస్ చేసినా కానీ బ్లాక్ విన్ అవుతుంది, విన్నింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో జాగ్రత్తగా చూడు. ఏంటి? g6 సార్. పాన్ g6 ఆడితే క్లియర్ గా ఇది బ్లాక్ విన్ వస్తుంది. ఎట్లా అంటే పాన్ h5 ఆడేసాడు, h5 ఆడిన తర్వాత ఇప్పుడు నువ్వు ట్రై చేయి. ఇక్కడ కింగ్ మేబీ ఇట్లాంటి కింగ్ ఏదైనా మూవ్ చేస్తే వెంటనే ఏం చేస్తాడంటే కింగ్ మూవ్ చేస్తూ ఈ 2 స్క్వేర్స్ నాక్పై చేస్తూ నెక్స్ట్ కింగ్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేసి ఈ పాన్స్ ని క్యాప్చర్ చేస్తూ తర్వాత పాస్డ్ పాన్స్ చేస్తాడు. పాస్డ్ పాన్స్ చేసిన తర్వాత క్లియర్ గా బ్లాక్ విన్ అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ పాసిబిలిటీ వే ఏంటి అంటే కింగ్ g4. కింగ్ g4 ఆడిన తర్వాత అపోనెంట్ గుడ్ మూవ్ ఏంటి? మేబీ కింగ్ ఆడతాడు. కింగ్ ఆడిన తర్వాత ఇక్కడ మనకు బెటర్ చాయిస్ ఏంటి? సో కింగ్ మూవ్ చేసేసామంటే, సో ఇప్పుడు కానీ ఇది ఆడాడు అనుకో, ఇక్కడ స్టేల్ మేట్, ఇది వేరే పాసిబిలిటీ ఏం లేదు. చూడు, సో ఇక్కడ గుడ్ మూవ్ ఏంటి అంటే కింగ్ g4. కింగ్ g4 ఆడొచ్చు, ఆర్ఎల్స్ కింగ్ f3 కూడా ఆడొచ్చు. f3 ఆడుతూ మళ్ళీ దీన్ని కంట్రోల్ చేస్తూ ఇట్లా వస్తుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది సార్. క్యాప్చర్ చేసుకోమా. చేశాను సార్. సో ఈ పజిల్ చూసావా? ఈ పజిల్ చేసావా? చూడలేదు ఇది బ్లాక్ టు ప్లే, ఇది బ్లాక్ టు ప్లే. ఇది కూడా పాన్ బ్రేక్స్ మీదే ఉంటది. బ్లాక్ టు ప్లే విన్ ఇది. సో చూడు, ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే పాన్ f4. పాన్ f4 ఆడిన తర్వాత ఇక్కడ 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి ఈ పాన్ తోటి క్యాప్చర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఈ పాన్ తోటి క్యాప్చర్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఈ పాన్ తోటి క్యాప్చర్ చేస్తే మన గుడ్ మూవ్ ఏంటి అంటే పాన్ h4. పాన్ h4 ఆడిన తర్వాత అపోనెంట్ యొక్క బెటర్ పాసిబిలిటీ ఏంటి? మన ప్లాన్ ఏంటి అంటే నెక్స్ట్ పాన్ h3 ఆడేసి పాన్ ఇంటూ పాన్ కానీ క్యాప్చర్ చేస్తే మనం పాన్ రీక్యాప్చర్ చేస్తాం. రీక్యాప్చర్ చేసిన తర్వాత పాస్డ్ పాన్ చేసి ఆ పాన్ ని క్వీన్ చేస్తాం. ఇది ప్లాన్. సో ఇక్కడ తను డిఫెండ్ చేయడానికి పాసిబిలిటీస్ కూడా ఏం లేవు. మేబీ ఇది కానీ ఆడేసాడంటే సింపుల్ గా ఏంటంటే పాన్ ఫార్వర్డ్ చేసి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడు, ఇదొక పాసిబిలిటీ వే. సో ఇక్కడ ఇది మూవ్ చేసిన తర్వాత అపోనెంట్ మేబీ ఈ పాన్ తోటి క్యాప్చర్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తావు? సార్ h4 ఆడిన తర్వాత g ఇంటూ h4 వేస్తాడు. ఇప్పుడు ఏం ఆడతావు? h4 సార్. h4. సో h4 అంటే పాన్ ఇంటూ పాన్ క్యాప్చర్ చేస్తే నెక్స్ట్ g3 సార్. g3. వెరీ గుడ్. g3 అంటే ఇక్కడ పాన్ ఫార్వర్డ్ చేస్తే e3 సార్. అంతే. దీన్ని మనం క్యాప్చర్ చేసామంటే గేమ్ పోద్ది. క్యాప్చర్ చేయకుండా ఏంటంటే ఈ పాన్ ని పాస్ చేయడమే. సింపుల్ లాజిక్. సో క్యాప్చర్ చేసుకున్నాను. చేసావమ్మా? చేశాను సార్. ఓకేనా? సరే, అయితే నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయి. సార్ పాత లైన్స్ కానీ ఇప్పుడు చెప్పిన ఈవెంట్స్ గ్యాంబెట్ లోటి కానీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్.